ఆకాశవాణి స్పాట్ న్యూస్. మానవత్వాన్ని మించిన మతం లేదు, పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. సత్యమేవ జయతే. ఆకాశవాణి స్పాట్ న్యూస్. సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో 9వ వార్డుకి సంబంధించి మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది. మరి ఇందులో పెద్దలు గవర్నర్లు సన్యాసిపత్రి జమీల్ గారు పాల్గొన్నారు. దాంతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అలాగే పార్టీ నాయకులకు ముఖ్యంగా మరి ఈ వార్డు ఇన్ఛార్జ్ అయిన శ్రీని గారికి పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మరి ఈరోజు చూస్తున్నాం మన గత కొన్ని రోజుల నుంచి కూడా నర్సీపట్నం మున్సిపాలిటీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అంటే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే మరి నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు కూడా బాబు గతంలో లేని విధంగా ఇప్పటికే బ్రహ్మాండంగా రోడ్లు వేశారు. మరి బ్రహ్మాండంగా మాకు ప్రతి ఇంట్లో కూడా 2 పథకాలు 3 పథకాలు జగన్మోహన్ గారు ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పల్లెటూర్లు వేరు, టౌన్ వేరు. పల్లెటూర్ల కంటే మరి టౌన్లోనే మరింతగా మరి జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా గతంలో చెప్పినట్టుగానే ప్రతి మహిళ కూడా ఈరోజు హారతలు ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారంటే జగన్మోహన్ గారి దయ వల్ల ఈరోజు సంక్షేమ పథకాల వల్ల ఈరోజు ఆదరిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా 100% జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ వారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఇక ముఖ్యంగా చూస్తే ఈరోజు మీ అందరూ తెలుసు అవినీతి అయ్యింది పద్ధతి గురించి ఒకసారి చెప్పాలి. ఈయన ఎంతసేపు కూడా గత 40 సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తాడు. పాలిటెక్నిక్ తెచ్చిందంటాడు, హాస్పిటల్ తెచ్చిందంటాడు. ప్రజలు ఏం చూస్తామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఒకటి చెప్పాలి, ఈరోజు వాళ్ళ కొడుకు మరుగుజ్జుపోతాడు, మాట్లాడతాడు ఎక్కడ పడితే అక్కడ కుర్రోళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నాడు. పాపం కాముగా కుర్రోళ్ళందరూ కూడా రెచ్చగొట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టించి వాళ్ళందరూ కూడా వన్ సైడ్గా ఆయన మీద ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా పెద్దలందరి ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా ఒకటి చెప్తాను, బాబు ఈ సంగతి మీకు తెలియదు. ఈడు 5 సంవత్సరాల కోసం వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మీకు ఫోన్ నెంబర్లు ఇస్తాడు. ఈ ఎలక్షన్ అయిన తర్వాత సిమ్లు కూడా పనిచేయవు. మరి ఈయన చూసుకొని మనం అందరం కూడా రెచ్చిపోయి గొడవలు చేసి అనవసరంగా ఉంటే రేపు రాబోయే రోజులు ఈడు ఎలాగపోతాడు.
ఎక్కడికి ఛత్తీస్గఢ్ పోతాడు, తెలంగాణ పోతాడు, అలీపూర్ పోతాడు. తర్వాత మనందరం కూడా కలిసి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే రేపు రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ నేను ఎమ్మెల్యేని అవుతాను. మళ్ళీ మీరు ఈయన చూసుకొని అనవసరంగా రౌడీ చేయాలి, గోండయాలు చేసి అనవసరంగా కేసుల మీద పెట్టుకోకండి. మనందరం కూడా కలిసి రేపు రాబోయే రోజుల్లో మనం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దయచేసి మీ ద్వారా మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులు కూడా రేపు రాబోయే రోజుల్లో రేపు May 13 జరగబోయే ఎన్నికల్లో 30,000 పైగా మరి నర్సీపట్నం నిధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తా అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్.